హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన భోజనశాల. ఈరోజు మన ఛానల్లో పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే పచ్చిమిర్చి కారంని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మరి రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పచ్చిమిర్చి కారం ప్రిపేర్ చేయడం కోసం 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు, కారానికి సరిపడినంత పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ మేని చింతపండు. ఇవేనండి కారానికి కావాల్సిన పదార్థాలు. ఇక ఇప్పుడు ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి కొద్దిగా చిటిపట్ల అన్న తర్వాత కారానికి సరిపడినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొద్దిసేపు పాటు వేయించుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ పచ్చిమిర్చి పూర్తిగా వేగేంత వరకు వేగనివ్వండి. చూడండి, పచ్చిమిర్చి ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ముందుగా ఇప్పుడు రోట్లోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి తక్కువ ఈ విధంగా బాగా మెరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ మెయిన్ చింతపండుని యాడ్ చేసుకొని ఎక్కడ కూడా చింతపండు పలుకులు తగలకుండా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనం తినేటప్పుడు చింతపండు పలుకులు తగులుతూ ఉంటే కొంచెం పుల్లగా అనిపిస్తాయి అన్నమాట. సో అందుకని మెత్తగా నూరుకోవాలి. చూడండి, కారం ఇలా బాగా మెత్తగా మెరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా 2 ఉల్లిగడ్డలని తీసుకున్నాం కదండి, వాటిని చిన్న ముక్కల్లాగా కట్ చేసి యాడ్ చేసుకోండి. ఉల్లిగడ్డలు మరీ మెత్తగా మెరగనివ్వకుండా కొంచెం కచ్చాపచ్చగా నూరుకోండి. చూసారు కదండి, ఉల్లిగడ్డలు పూర్తిగా మెరగలేదన్నమాట. ఇక్కడ ఇలా కొద్దిగా కచ్చాపచ్చగా ఉంటేనే మనం తినేటప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు తగులుతూ ఉంటే నోటికి చాలా బాగుంటాయండి. సో ఇలా నూరిన చట్నీని ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించండి. ఇవి కొద్దిగా చిట్పట్లు అన్న తర్వాత ఎల్లిపాయలు, 3-4 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కొద్దిసేపు పాటు వేయించుకోండి. చూడండి, తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా దంచుకున్న పచ్చిమిర్చి కారాన్ని యాడ్ చేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు పాటు కారంని మగ్గనివ్వండి. పచ్చిమిర్చి కారం మగ్గడం అంటే ఇందులోని పచ్చివాసన అంతా వెళ్ళిపోయి ఈ చిన్న చిన్న ఉల్లిగడ్డ ముక్కలు ఉన్నాయి కదండి, అవి కొంచెం మెత్తబడి నూనెలో కొద్దిసేపు పాటు వేగితే సరిపోతుంది. చూడండి, ఉల్లిగడ్డ ముక్కలు ఈ విధంగా బాగా వేగి కారం కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్లగా కారంగా భలే ఉంటుందన్నమాట ఈ కారం. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.